నమస్తే ఆంధ్రప్రభకి స్వాగతం. నేను ప్రియా కౌశిక్. ఏపీ కేబినెట్ ప్రక్షాళన, 8 మంది మంత్రులు అవుట్. ఏపీ కేబినెట్ ప్రక్షాళన ఖాయమన్న సంకేతాలు కనిపిస్తున్నాయి. దీనిపై ఎన్నో రోజులుగా వార్తలు వస్తున్నప్పటికీ రీసెంట్ గా ఈ ప్రక్షాళనకు ముహూర్తం ఖరారైందని తెలుస్తోంది. 8 మంది మంత్రులకు ఉద్వాసన ఇచ్చే ఛాన్స్ ఉండగా మరికొంతమందికి శాఖలు మారనున్నాయట. ఇంతకీ మంత్రివర్గంలో ఎలాంటి మార్పులు రానున్నాయి? ఏ మంత్రులను తప్పించనున్నారు? ఎవరిని మంత్రి పదవులు వరించనున్నాయనేది ఈ స్టోరీలో చూద్దాం. ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడి 13 నెలలు గడిచిపోయింది. అయితే కేబినెట్ లోని మంత్రుల పనితీరుపై సీఎం చంద్రబాబు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. ఈ విషయంపై ఇప్పటికే మంత్రులకు సూచనలు, హెచ్చరికలు ఇచ్చినప్పటికీ వారి తీరులో ఎలాంటి మార్పు రాలేదు. మారుతున్న రాజకీయ సమీకరణల నేపథ్యంలో మంత్రివర్గంలో కీలక మార్పులు చేసేందుకు రెడీ అయ్యారు చంద్రబాబు. ఇందులో భాగంగా 6 నుంచి 8 మంది మంత్రులను తప్పించే అవకాశం ఉందని, మరికొంతమంది మంత్రులకు శాఖల మార్పులు ఉంటాయని తెలుస్తోంది. ప్రస్తుతం ఏపీ కేబినెట్ లో 24 మంది మంత్రులు ఉన్నారు. వీరిలో జనసేన నుంచి 3, బీజేపీ నుంచి 1 ప్రాతినిధ్యం వహిస్తుండగా మిగిలిన వారంతా టీడీపీకి చెందిన వారే. ఈ మంత్రుల్లో 10 మంది తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికైన వారే. ఇకపోతే మంత్రివర్గంలో ప్రజెంట్ ఒక మంత్రి పదవి ఖాళీగా ఉంది. ఇదిలా ఉండగా ఈ కొత్త మంత్రులను ఎంపిక చేసే సమయంలోనే అధిష్టానం కీలక సూచనలు ఇచ్చింది. అత్యవసరం అయితే ఎప్పుడైనా కేబినెట్ విస్తరణ చేపడతామని, ఆ టైం వస్తే పదవులు వదులుకోవడానికి రెడీగా ఉండాలన్నారు సీఎం చంద్రబాబు. ఈ క్రమంలోనే ఇప్పుడు 8 మంది మంత్రులకు ఉద్వాసన పలుకుతున్నారన్న ప్రచారం జోరు అందుకుంది. తొలగించే మంత్రుల్లో సుభాష్, కొండపల్లి, అచ్చెన్నాయుడు, ఆనం, సంధ్యారాణి, దుర్గేష్, రామ్ ప్రసాద్ రెడ్డి, పార్థసారథి ఉన్నారని టాక్. ఉత్తరాంధ్ర నుంచి 3 మంత్రులను తప్పించడం ఖాయమని తెలుస్తోంది. అదే జరిగితే కనుక కొత్త మంత్రులుగా పల్లా శ్రీనివాస్, కొణతల రామకృష్ణ, అలాగే కళా వెంకట్రావులు ఉండే అవకాశం ఉంది. ప్రస్తుతం నెల్లూరు నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి ఆనం రామనారాయణ రెడ్డిని తప్పించి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డిని కేబినెట్ లోకి తీసుకుంటారని, అలాగే జనసేన నుంచి మంత్రిగా ఉన్న కందుల దుర్గేష్ ను తప్పించి కొణతల రామకృష్ణకు అవకాశం ఇస్తారని తెలుస్తోంది. అదేవిధంగా ప్రజెంట్ డిప్యూటీ స్పీకర్ గా ఉన్న రఘురామకృష్ణం రాజును మంత్రివర్గంలోకి తీసుకుంటారని సమాచారం. ప్రస్తుతం హోంశాఖ మంత్రిగా ఉన్న అనితను కొనసాగిస్తారా లేక శాఖను మార్చుతారా అన్నది ప్రశ్నార్థకంగా ఉంది. మరోవైపు మెగా బ్రదర్ నాగబాబును కూడా మంత్రివర్గంలోకి తీసుకుంటారన్న టాక్ వినిపిస్తోంది. ఈ విషయంలో డిప్యూటీ సీఎం జనసేనాని పవన్ కళ్యాణ్ నిర్ణయమే ఫైనల్. అలాగే బీజేపీకి కూడా ఇంకో మంత్రి పదవి కేటాయిస్తారని తెలుస్తోంది. ప్రతిపక్ష పార్టీ నేత వైఎస్ జగన్ జిల్లాల పర్యటనలు, ఆ తర్వాత పాదయాత్రకు సిద్ధమవుతున్నారు. వైసీపీ దూకుడు పెంచుతున్న నేపథ్యంలో కూటమిలోని పార్టీల వ్యూహాలను మరింత బలోపేతం చేయాలని భావిస్తున్నారు సీఎం చంద్రబాబు. ఈ క్రమంలోనే ఒకవైపు మిత్రపక్ష ప్రాధాన్యం పెంచుతూ పార్టీలో సీనియర్లను కేబినెట్ లోకి తీసుకోవాలని కసరత్తు ప్రారంభించినట్లు తెలుస్తోంది. అయితే సామాజిక, ప్రాంతీయ సమీకరణాల ఆధారంగా తుది నిర్ణయాలు జరగనున్నాయి. ఇక ఆగస్టు 6న ఈ ప్రక్షాళన ఉంటుందని సమాచారం.